ఓకే. कुछ मेरा वो दिखता है यार मैं क्या करूं. యా, అబ్సల్యూట్లీ రైట్. యురేకా. లేదు లేదు నువ్వేమో కూర్చోయి అంటున్నావు. అది బాగుంటుంది చెప్పి. అదేంటి హారీ హెన్రీ. హారీ హెన్రీ తెలుసా? ఇప్పుడు అన్నావు కదా యురేకా తెలిసింది అని. అదేదో డైలాగ్ రా. హారీ హెన్రీ అని ఉంటాడు చెప్పి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కార్టూన్ లో. స్పెక్ట్స్ ఉంటాయి వాళ్ళ తమ్ముడికి. పెద్దోడి పేరేమో హెన్రీ, చిన్నోడి పేరు నాకు తెలీదు. ఆ హెన్రీ గడుకి అల్లరి పనులు చేస్తా ఉంటాడు. అసలు నా ఐడియా కావాలనుకో, ఏదైనా అడిగి ఐడియా వచ్చిందనుకో, యురేకా తెలిసింది అంటాడు. భలే ఉండేది. చిన్నప్పుడు రక్తాలు చిందించేవాడు నాకు. అది ఎక్కడో చూసా, ఎక్కడో విన్నా అని గుర్తొస్తుందిరా. ఎదుగు పెట్టినా యురేకా తెలిసింది. అంత కష్టపడద్దులే. అదే కేఆర్ నిన్న కష్టం ఇస్ వెరీ పవర్ఫుల్. నిన్న మాట్లాడుతున్నాంగా ఏంటిది? చాప్టర్ క్లోజ్ గురించి. యా ఏం చెప్తాను అంటే ఫస్ట్ నేను మామూలుగా ఆమెతో మాట్లాడానా, ఆమె ఏం లేదందా. మామూలుగా ఒపీనియన్ ఏంటని అడిగానా. అటెండ్ చేస్తున్నాను రా. కాదు, ఆమె మామూలుగా ఒపీనియన్ అడిగితే ఆమె ఏం లేదందా. సర్లే అన్న ఇంక ఇంటికి వచ్చేసానా. తర్వాత అప్పుడు మామూలుగా ఆలోచించాను అనమాట. వేస్ట్ లాగా అడిగాను, అనవసరంగా అడిగాను, అనవసరంగా ఎంత టైం వేస్ట్ చేసా, ఎన్నాళ్ళు వేస్ట్ చేసా అనిపించింది అయ్యా. తర్వాత నేను మామూలుగా ఆలోచిస్తూ ఉన్నా, అసలు ఎలా కనెక్ట్ అయ్యా, అనవసరంగా కనెక్ట్ అయ్యా అనిపించింది అయ్యా. ఎందుకు కనెక్ట్ అయ్యా? యా, అదే సిచ్యువేషన్లో డిస్కనెక్ట్ చేసానులే. డిస్కనెక్ట్ చేసా? యా, కాదు నేను ఏంట్రా బాబు అని అలా ఆలోచించాను రా. మామూలుగా ఎంత వెరీ పవర్ఫుల్ ఎలా అయిపోయా అనిపించింది. అప్పుడు ఆలోచిస్తా ఉన్నప్పుడు మామూలుగా ఒక మెమరీ ఉండేది కదా, అది గుర్తుకొచ్చింది. అసలు స్టార్టింగ్ ఎలా కనెక్ట్ అయింది, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా మూవ్ అయ్యాం అని అలా గుర్తెచ్చుకుంటా ఉన్నా. బెంచ్ మీద పడుకున్నప్పుడు అలాగే చూసారు, అదొకటి గుర్తుకొచ్చింది. ఒకసారి మామూలుగా మాకు రాసారా వాళ్ళ బెంచ్. నేను మామూలుగా పడుకుని లక్ష్మణ్ ఇంక చూస్తాను, అంగడి పడుకుని నా ఇంక చూస్తుంది అయ్యా. నేనేమన్నా అంటే కాదు చూద్దాం ఆమె ఎంతసేపు చూసిద్దో అనుకున్నా. నేను అలాగే చూస్తా ఉన్నా, ఆమె అలాగే చూస్తా ఉంది. ఇక నేను కాంప్రమైజ్ అయిపోయాను అయ్యా బాబు, నాకు భయం వేసిపోయి అని చెప్పి ఇంకా గోడంకి తిరిగేసాను అయ్యా. అదొకటి గుర్తుకొచ్చింది. ఇంకోసారి ఏమో మామూలుగా బ్యాగులు చెక్ చేస్తున్నారు. బ్యాగులు చెక్ చేస్తుంటే లక్ష్మణ్ గారి బ్యాగ్లో మ్యాచ్ బాక్స్ ఉంది. మ్యాచ్ బాక్స్ దొరికింది. అప్పుడు మేము బయట చూసారు. ఒక పుల్ల తీసేళ్ళకి ఇచ్చాను నేను. అప్పుడు పెద్ద మంట వచ్చింది. యా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద మంట వచ్చిందని. అంత పెద్ద ఎంత మ్యాచ్ బాక్స్ ఎలా వచ్చింది? మ్యాచెస్ అన్నీ ఒక చోట ఉంటాయి, అటు సైడ్ వెళ్ళకి ఇచ్చాను నేను. మామూలుగా చిన్నగా వచ్చింది, నిప్పు వచ్చిందని తెలుసురా, అంత పెద్ద రాదనిపించలా, చిన్నగా వచ్చిద్దిలే అనుకున్నా. మామూలుగా వెలిగించాను, నిప్పు వచ్చేసింది అయ్యా. ఎప్పుడైతే ఆర్పేసాం పొగ వచ్చేసింది, వాసన. అప్పుడు మేము బయట కూర్చున్నాం, అంటే బయట కూర్చొని క్లాసులు చెప్తున్నారు అనమాట. బయట కూర్చోబెట్టి వెలిగించాను రా, క్లాస్ రూమ్లో వెలిగించామని కాదు. ఇక వాసనేడు అని చెప్పి అందరూ వచ్చేసారు అయ్యా.
ఇక నాకు పడిపోయింది. ఇక నేను లక్ష్మి గారికి ఇచ్చేసారు, నెక్స్ట్ ఏం చేసుకుంటే చేసుకోరా అని. ఇక మా కెమిస్ట్రీ సారు మ్యాథ్స్ సారు అప్పుడు పీరియడ్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ దగ్గర ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ కాడ నుంచే పెట్టారు. మా ప్రిన్సిపల్ సారు ఆడికంటే మైండ్ పని చేయదు, ఆడితో పాటు ఉండి నువ్వు కూడా అని చెప్పి నన్ను తిట్టాడు. ఎందుకంటే అప్పటికి లక్ష్మీ గారి గురించి తెలుసు ప్రో ప్లేయర్ అని. ఇక మా ఇద్దరికి డిస్మిస్ అది ఉండిచ్చుడు వారంటరీ, అది లెటర్ రాస్తా అన్నారు అని చెప్పి మా ఇద్దరిని అటు పక్కన నుంచే పెట్టారయ్యా మా ఇద్దరిని. నేనేమో ఏంట్రా ఎరక్కో ఇరుక్కో వచ్చి అసలు అయినా మైండ్లెస్ లాగా అలా చేశాను ఏంటి అనిపించింది అయ్యా. సరే మమ్మల్ని నుంచే పెట్టినప్పుడు మేము సార్ ఆఫీస్లో నుంచి ఉన్నా. అరే చెప్పు సార్ ఆఫీస్లో నుంచున్నావురా. నుంచుంటే అందరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారయ్యా. ఇది మాత్రం న్యాయంగా చూస్తుందయ్యా. అదొకటి గుర్తుకొచ్చింది, నావేంట్రా బాబు న్యాయంగా చూస్తుంది, చీపరు పోయే టైంలో కూర్చోతుంది రా బాబు అనుకున్నా. అంతే అదొకటి గుర్తుకొచ్చింది. అరే మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా సరేరా నా ఇంకా అలాగే చూస్తారా నవ్వుతా. నేను వెర్రి పప్పలా కనబడుతున్నా, ఎలా కనబడుతున్నా తెలియదయ్యా. వెరీ పవర్ఫుల్ లాగా కనబడతాను. వెరీ పవర్ఫుల్ లాగా కనబడతానేమో. రైట్, వెరీ పవర్ఫుల్ పర్సన్. అయ్యో మళ్ళీ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళతో చూస్తూ ఉండేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అరే అసలు ఆమె పేరు తెలుసుకున్నాక నాకు సంవత్సరం పట్టింది తెలుసా. 1 year పేరు తెలవడానికి. సేమ్ క్లాస్ అయ్యి ఉండే. యా ఓకే, అటెండెన్స్ ఎప్పుడైనా పలుకుతారుగా అలాగే కనిపెట్టా. దానికి ఎక్కువ 1 year. యా పెంట చేసేస్తాడు టామ్ టామ్. సాయిగర్ గారు చెప్పేసేవాడి అప్పుడే. అది కాదు సాయికర్ ఒకవేళ చెప్పావు అనుకో, ఏదైనా ఒక పేరు తెలుసుకోని సిన్సియర్ గా ఒక్క నిమిషంలో కనుక్కొని వస్తాడు. అంత సిన్సియర్ గా నాకు వద్దయ్యా. సిన్సియారిటీ అరే కనుక్కోవడం లేదు, ఆడు మాట్లాడతాడు ఆల్రెడీ. నీ పేరేంటి అని వెళ్ళి అంతే అవసరం అడగానే చెప్పేస్తాడు నాకు డైరెక్ట్. అది కనుక్కోకుండానే తర్వాత నన్ను సిన్సియర్ చేస్తాడు ఆడు. నువ్వు కూడా అప్పుడు సిన్సియర్ అయిపోతావు, ఇద్దరు కలిసి సిన్సియారిటీ నేర్చుకుంటారు. అప్పుడు ప్రో ప్లేయర్స్ అవుతాం. నా కాళ్ళు నొప్పి వస్తున్నాయ్యా, మామూలు కాదయ్యా. నా కాళ్ళు కూడా నొప్పి వస్తుంది, మొన్న పడ్డా. టాబ్లెట్స్ ఉన్నంత కాలం బాగానే ఉంది, టాబ్లెట్స్ అయిపోయిన నొప్పి వేరే లెవెల్ వస్తుంది. సరే కానీ చెప్పు ఏంటి మరి 14th? ఏం 14th? ఈ నెల 14th? చూద్దాం. కొండపల్ల కిల్ల అవుతా వెళ్దాం. ఎవరెవరు? నువ్వు, నేను, అగ్నేష్ ఫిక్స్. బిల్లా రవి ఆల్సో ఫిక్స్. బిల్లా రవి, జెండాబాయ్ రోహిత్ ఆల్సో ఫిక్స్. జెండాబాయ్ ఆల్సో ఫిక్స్. రోహిత్ ఆల్సో ఫిక్స్. షెన్ను, నరేంద్ర, తిరు అందరు ఫిక్స్. ఆ రోజు ఆదివారం కాదుగా. ఏమో మరి ఆదివారం కాదు, వెడ్నెస్డే అనుకుంటా. వెడ్నెస్డే. పేరట తెలుసుకున్నాను. ఫస్ట్ మామూలుగా అటెండెన్స్ చెప్తా ఉంటారు కదా, సో 68 అనుకుంటారు ఆ నెంబర్, ఇంకా గుర్తుందయ్యా. నాది 83. లక్ష్మణ్ గాడిదేమో 58. లక్ష్మణ్ గాడిది. జోసఫ్ గారిదేమో 82. 84. చెప్పు మరి, చెప్పు. 230. అయ్యా నేను 1 చెప్పడం మర్చిపోయాను నీకు. నాది 182, జోసఫ్ గారు 184, ఆమెది 168, లక్ష్మణ్ గారిదేమో 158.
ఓకే 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 క్యారీ ఆన్. అయితే మామూలు అటెండెన్స్ చెప్తా ఉంటే నెంబర్ నోట్ చేసుకున్నా. తర్వాత ఫస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చునేవాడిని కొన్నిసార్లు. ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు అటెండెన్స్ బుక్ తీసుకుని చూస్తూ ఉండేవాడు. మా సార్ ఎందుకు ఆ పుస్తకానికి వెలుగుతూ ఉంటారు అంటాడు మా మ్యాథ్స్ సార్. మా మ్యాథ్స్ సార్ పీరియడ్లోనే కూర్చుంటాడు, ఇంకే పీరియడ్లో కూర్చోను. ఆయన అంటే నాకు ఇష్టం రా. రోజు ఆయన కోసం కూలింగ్ వాటర్ తీసుకెళ్ళేవాడిని. అది లక్ష్మణ్ కూడా తాగేసేవాడు కొన్నిసార్లు. అరే ఎందుకు రా తాగేస్తావు అంటే, అరే నేను ఎక్కువ సార్ ఎక్కువరా అనేవాడు. అలా చూసా. అయితే పేరు తెలుసుకున్నాను రా ఫస్ట్ ఇయర్ అయ్యేలోపు. అయితే నాకు మామూలుగా ఆమె ఎటు సైడ్ వెళ్ళిద్ది అడ్రస్ తెలుసు. అంటే ఒక డైరెక్షన్ వెళ్ళి ఇంకో సైడ్ తిప్పేసేది నాకు తర్వాత అక్కడ తల్లిని తిరిగిపోద్దని. ఆమె మామూలుగా ఇంటికి అడ్రస్ తెలుసురా. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ తిరిగిద్ది. అటు సైడ్ మామూలుగా వాళ్ళ ఏరియా అసలు గుర్తుపట్టలేమరా. అటు సైడ్ అసలు జనాలు ఉంటారో కూడా తెలియదు అయ్యా. ఉంటారు కానీ మా కాలేజ్ వాళ్ళు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే నేను జోసఫ్ వాళ్ళ సైడ్ ఏమో. హలో ఇప్పుడు వస్తుందా నెట్? వాయిస్ కట్ అవుతుందా? లేదు బ్రేక్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఓకేనా? నార్మల్ కాల్ వస్తుంది, ఇంకా సిగ్నల్ రాదురా.